నాకు తెలిసి మీరు ఈ పాటికి చనిపోయి ఉండాలి. మీరు మాత్రమే కాదు, మీ భర్త కూడా. ఆ స్థాయిలో నెగిటివిటీ మీకు టీడీపీలో ఉంది అండ్ బై సమయం వైసీపీలో కూడా ఉంది. దాని తర్వాత ఘటనలు నిరూపిస్తున్నాయి. నిజంగా మాట్లాడుకోవాలంటే మీకు అదృష్టం ఉంది కాబట్టి, మీరు తినాల్సిన నూకలు ఈ భూమి మీద ఉన్నాయి కాబట్టి మీరు బతికున్నారు. ఇట్లా మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీ రాజకీయాల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం ఎవరి పిల్లలైనా బలి కావాల్సిందేనా? మీ పిల్లలు కూడా బలి కావాలా? స్వార్థం ఏముందన్న దీంట్లో నేను ఏ స్వార్థం అనుభవించాను చెప్పండి? నేను రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం పోరాడాను, లేదంటే నాయకుడి కోసం పనిచేశాను తప్ప నేను ఏమన్నా ఆస్తులు కూడా వేసుకున్నానా, లేదంటే లగ్జరీగా బతుకుతున్నానా? ఏం చేశాను నా స్వార్థం కోసం? లేదంటే ఏదన్నా గొప్ప పదవి ఏమన్నా అనుభవించానా? ఒకటే, నాయకుడిని నమ్ముకున్నాం, నాయకుడి కోసం నడుస్తాం. నాలాగా సామాన్య పరిస్థితుల్లో ఉండి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ అప్లికేషన్ చూసి నాకు ఏదన్నా పని చేయండి అయ్యా అనే పరిస్థితి రాకూడదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన లోకల్ గవర్నెన్స్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలు బాగుపడాలా, ఆ పావర్టీ లైన్ అనేది దాటి అభివృద్ధి జరగాలి, పిల్లలు బాగుపడాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఒక బీసీ బిడ్డగా, ఒక గౌడ జాతికి సంబంధించిన బిడ్డగా అణచివేత ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అన్న. ఎలా తుస్కారంగా మాట్లాడతారో, ఎంత తుంచి మాట్లాడతారో, ఎంత హీనంగా మాట్లాడతారో అనేవి పర్సనల్గా మా ఇంట్లో అయితే నేను చూడలేదు, కానీ చాలామంది జీవితాలు నేను చూశాను. ఇవాటికి వాళ్ళు ఏదన్నా అంటే నేను తట్టుకోలేను. అలాంటి పరిస్థితులు నా గౌడ బిడ్డలు పడకూడదు.